బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మావోయిస్ట్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. మల్లోజులపై చర్యలు ప్రారంభించింది మావోయిస్ట్ పార్టీ. మల్లోజులని ఒక విప్లవ ద్రోహిగా, ఉద్యమ ద్రోహిగా ప్రకటించింది మావోయిస్ట్ పార్టీ. ఆయుధాలు అప్పగించి వెళ్లిపోవాలని సూచన చేసింది. ఆయుధాలు వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఆయన బహిరంగంగా విడుదల చేసినటువంటి ఒక లేఖని, అధికార ప్రతినిధి హోదాలో విడుదల చేసిన ఒక లేఖని తప్పు పట్టింది కేంద్ర కమిటీ. ఒకవేళ కనుక మీరు ఆయుధాలని అప్పగించి వెళ్ళిపోకపోతే గెరిల్లా రంగంలోకి దిగి మీ దగ్గర నుంచి ఆయుధాలని స్వాధీనం చేసుకుంటుందని చెప్పి మల్లోజులకి చాలా తీవ్రమైన హెచ్చరికను జారీ చేసింది. అబ్బాయి పేరిట గతంలో విడుదలైన లేఖలు మనం చూసాం. డైరెక్ట్గా మావోయిస్ట్ పార్టీ ఆయుధాలని వదిలేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి ఒక లేఖ విడుదలైంది. ఈ లేఖకి వ్యతిరేకంగా అప్పుడు రామచంద్రారెడ్డి అండ్ సత్యనారాయణ రెడ్డి ఇద్దరు కూడా ఒక వ్యతిరేక లేఖని ఇది తప్పు అని రకం కొట్టిపారేశారు. ఆ తర్వాత వారిద్దరు కూడా నిన్న అబూజ్మడ్ ఎన్కౌంటర్లో దారుణాతి దారుణంగా వారిద్దరు కూడా మృతి చెందారు. అయితే దీని వెనుక ఉంది మల్లోజులనేనని, ఆయనే ఉద్యమ ద్రోహిగా మారని వారి సమాచారం అందించింది, పోలీసులకు అందించింది మల్లోజులనేనని చెప్పి అటు విప్లవ పార్టీ మావోయిస్టు పార్టీ భావించింది. అందుకు నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అయినటువంటి మల్లోజుల వేణుగోపాల్ రావుని పార్టీ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా, ఆ యొక్క ఆయుధాలని ఇచ్చి వెళ్ళిపోవాల్సిందిగా సూచించింది. లేని ఎడల గెరిల్లాని రంగంలోకి దింపి మీ దగ్గర నుంచి ఆయుధ సామాగ్రిని తిరిగి తీసుకుంటామంటోంది. 40 మందితోటువంటి కేంద్ర కమిటీ ఇప్పుడు కేవలం 8 మందిలో రీసెంట్గా 25 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా కేంద్ర కమిటీలో పనిచేసిన ఇద్దరు కూడా ఒకే రోజు దారుణంగా ఎన్కౌంటర్లో మరణించడం అనేది మొదటిసారిగా భావిస్తూ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. సో ఇటు మావోయిస్టు నేత మల్లోజుల పైన చాలా ఆగ్రహంతో కూడిన ఒక ప్రకటన చేసింది. వెంటనే మీరు గనక ఆయుధాలని ఇచ్చేసి వెళ్ళిపోకపోతే గెరిల్లా రంగంలోకి దిగుతుందని చెప్పి చాలా స్పష్టంగా మావోయిస్ట్ పార్టీ తెలియజేసింది. మనతో పాటుగా తెలంగాణ ఉద్యమకారుడు గాద ఇన్నయ్య గారు ఉన్నారు. మాట్లాడడం ఆయనతో. ఇన్నయ్య గారు, మల్లోజుల వేణుగోపాల్ రావు ఆయన సోదరుడు, ఆయన కుటుంబం మొత్తం కూడా మావోయిస్టు పార్టీకి ఎనలేని కృషి చేసింది. మావోయిస్టు పార్టీలో ఉంటూనే వారి కుటుంబం కూడా మరణించింది, మృతి చెందారంతా కూడా. సో ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ రావు పైన ఇటువంటి ఒక ప్రకటన రావడం ఎలా చూస్తారు? ఆయన ద్రోహిగా మారిపోయారా? విప్లవ ద్రోహిగా మల్లోజులపై ముద్ర పడింది, ఆయన ద్రోహిగా మారిపోయి ఆయన పోలీసులకు సమాచారం చేరవేస్తున్నారా? అంటే మొదటిగా ఇప్పుడు ఏదైతే ఈ సత్యనారాయణ రెడ్డి, రామచంద్రారెడ్డి ఇద్దరు కూడా నిన్న ఎన్కౌంటర్లో పోలీస్ కాల్పులో చనిపోయినట్టుగా ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించిన నేపథ్యం మనం చూస్తాం. అయితే వేణుగోపాలరావు సోను ఏదైతే ఉన్నాడో ఆయన ఈ మధ్య కాలంలో విడుదల చేసిన పత్రికా ప్రకటనలు 17వ తేదీ కావచ్చు, దాని తదనంతరం విడుదల చేసిన 6 పేజీల లేఖ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన వ్యక్తిగత అభిప్రాయమని గతంలోనే తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో కూడా మనం లేఖలు రావడం చూస్తాం. అయితే ఈరోజు మీరు అన్నట్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా అదే అబ్బాయి పేరుతోటి, తర్వాత మరి ఇంకొక కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న వికల్ప్ పేరుతోటి రావడం కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ లేఖలు మీడియాకి ఈ రోజు వచ్చినాయేమో కానీ దాదాపుగా నిన్న సాయంత్రం వాళ్ళు చనిపోయిన వార్తతో పాటు ఈ వార్త కూడా మల్లోజుల కుటుంబంలో నుంచి విప్లవ పార్టీకి చాలా ఎనలేని కృషి చేశారు వారంతా కూడా. కిషన్ జీ కానివ్వండి, ఇప్పుడు మల్లోజుల వేణుగోపాలరావు కానివ్వండి. సో వీరి యొక్క సేవల్ని చివరిగా ఉద్యమ ద్రోహులుగా ముద్ర వేసింది పార్టీ. సో నిజంగా ఉద్యమానికి ద్రోహం చేశారా మల్లోజుల వేణుగోపాలరావు? ఎందుకైనా పోలీసులకు అప్రూవర్గా, వాళ్ళకి ఇన్ఫార్మర్గా కోవర్ట్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది? అంటే ఇప్పటికిప్పుడు నేను ఇన్ఫార్మర్ అనో కోవర్ట్ అనో ద్రోహి అని కూడా నేను మాట్లాడలేను. ఎందుకంటే పూర్తి సమాచారం లేకుండా ఈ మధ్య జరిగిన సిసి సభ్యుల మరణాలకు కావచ్చు, లేకపోతే ఇప్పుడు జరిగిన 2 సిసి సభ్యుల, పోలిట్ బ్యూరో సభ్యుల మరణాలకు కావచ్చు, ముద్ర వేసింది. విప్లవ ద్రోహి, ఉద్యమ ద్రోహి అని మాట్లాడుతున్నట్టుగా, సంబోధిస్తున్నట్టుగా జరుగుతున్న చర్చ. సో మావోయిస్ట్ పార్టీ ఆల్రెడీ మల్లోజుల వేణుగోపాలరావు కోవర్ట్ అనే రకంగా ముద్ర వేసింది. అంటే ఆయన ఏదైతే 17వ తేదీ విడుదల చేసిన లేక అది వ్యక్తిగతం, అది విప్లవానికి ద్రోహం కలిగించేటువంటి
చర్యగానే దాన్ని భావిస్తున్నామని చెప్పి వాళ్ళు ప్రకటించారు. కానీ వాళ్ళ లైను ఏదైతే ఈ భారతదేశ విప్లవానికి పార్లమెంటరీ పందా కాకుండా సాయుధ పోరాట పందా ద్వారానే విప్లవాన్ని విజయవంతం చేయగలుగుతామనే పద్ధతి ఏదైతే ఎంచుకున్నారో, ఆ మార్గం ఎంచుకున్నారో దానికి ఆయన తిలోదకాలు ఇచ్చి దానికి తిరోగమనంలో మాట్లాడుతూ ఉన్నాడు. అది ఒక రకంగా విప్లవానికి, భారతదేశ విప్లవానికి ద్రోహం చేసినట్టుగానే భావిస్తున్నాం ఇది కాబట్టి ఆయన విప్లవానికి ద్రోహం చేసినటువంటి వ్యక్తి ఆయన కానీ ఆయన సహచరులు ఏదో కొంతమంది ఉండొచ్చేమో. వాళ్ళు ఏదైతే మీరు ఆయుధాలను వదిలిపెట్టి ఆయుధాలని అప్పచెప్పి ఆయుధ విసర్జన అనేది ఏదైతే ప్రకటించారో, కాబట్టి మీరు ఆయుధ విసర్జన చేయడానికి నిర్ణయించుకున్నారు కాబట్టి ఇప్పుడు దీని వెనుక రామచంద్రారెడ్డి అండ్ సత్యనారాయణ రెడ్డి మరణం వెనుక మల్లోజులో ఉన్నారనేది మావోయిస్ట్ పార్టీ భావిస్తున్నమాట. సో మీరు అనుకుంటున్నారా కోవర్ట్ ఆపరేషన్ లో ఆయన వ్యవహరించి కేంద్ర కమిటీ సభ్యులని హతమార్చంలో మల్లోజులే ఉన్నారని మీరు భావిస్తున్నారా? అంటే నేను చదివినటువంటి లేఖలు మాత్రము వీరి మరణాలకి ఆయన కారకుడని ద్రోహి అని నేను చదివినటువంటి లేఖలు అయితే లేదు. అయితే మరి ఇప్పుడు మీరు కొత్తగా ఏదైతే మీ ప్రెస్ నోట్ వచ్చింది, పత్రికలకు వచ్చినాయి అని అంటున్నారో అది నేను చూడాలా, చదవాలా. కానీ భారతదేశ విప్లవ మార్గం ఏదైతే పార్లమెంటరీ పందా కాకుండా అది సాయుధ పోరాట పందా అని ఏదైతే వాళ్ళు నిర్ణయించుకున్నారో దానికి తిలోదకాలు ఇచ్చిండు, దాని తిరోగమనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది విప్లవ ద్రోహి, విప్లవ వ్యతిరేకి మాట్లాడేటువంటి మాటలని మాత్రం నేను చదివినటువంటి లేఖలో నేను చూడాలి. మరి మీరు చెప్తారు వీరిద్దరి మరణాలకి ఆయనే కారకుడు అని ఏదైతే మీరు అంటున్నారో, మావోయిస్ట్ పార్టీ భావిస్తోంది. అట్లా మావోయిస్ట్ పార్టీ భావించింది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఆయుధాలని సమర్పించి వెళ్ళిపోండి, లేదంటే గెరిల్లాని రంగంలోకి దించాల్సి వస్తుంది, గెరిల్లానే మీ ఆయుధాలని స్వాధీనపరుచుకుంటుందని చెప్తున్నారు. అదే నేను చదివిన దాంట్లో వీళ్ళ అసలు వాస్తవంగా ఆ లేఖ ఇచ్చిందే వాళ్ళిద్దరు. ఏది అభయ్ పేరుతో వచ్చిన ఇప్పుడు లేఖ కానీ వికల్ప్ పేరుతో వచ్చినటువంటి ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యుల పేర్లతో వచ్చినటువంటి ఏదైతే లేఖ నేను చదివింది, నేను నిన్న సాయంత్రం చదివినది. మరి అది ఇది ఒకటేనా, ఇది వేరు అది వేరు. దాంట్లో కూడా మీరు ఆయుధాలను కనుక అప్పచెప్పకపోతే మేము పిఎస్జేకి ఆదేశాలు ఇస్తున్నాము, పిఎస్జే తక్షణ రంగంలో దిగి మీ ఆయుధాలని స్వాధీనం చేసుకునేటువంటి చర్యలు పూనుకునే అవకాశాలు ఉన్నాయి, మేము పిఎస్జేకి ఆదేశాలు ఇస్తున్నాం అనే విషయము నేను నిన్న సాయంత్రమే హిందీలో వచ్చినటువంటి పత్రికా స్టేట్మెంట్ చూస్తాను నేను. మరి సో గెరిల్లా టీం రంగంలో దిగడం అంటే ఏంటి? అంటే డైరెక్ట్ యాక్షన్ తీసుకోవడమేనా ఆయన పైన? అంటే వాళ్ళు కనుక సామరస్యపూర్వకంగా సావధాన పద్ధతులు కనుక ఆయుధాలు అప్పచెప్పకపోతే, ఎందుకంటే అది ఆయుధాలు అనేవి అది ఏ ఒక్కరి ఆస్తి కాదు, అది పార్టీ ఆస్తి కూడా కాదు, అది ప్రజల ఆస్తి. విప్లవోద్యమంలో విప్లవ పార్టీలో మావోయిస్ట్ పార్టీలు ఎవరు ఉంటే వాళ్ళ ఆస్తి. ఇవాళ ఎవరు నిన్నటిదాకా గెరిల్లా రంగంలో దిగడం అంటే ఏంటి, ఎలా చూడాలి? యాక్షన్ తీసుకోవడం అంటారా? తన పైన యాక్షన్ తీసుకోవడమేనా? అంటే ఒకవేళ సావధాన పద్ధతులు ఇవ్వకపోతే అది గెరిల్లా పద్ధతులు ఏవైతే ఉంటాయో, పిఎస్జే పద్ధతులు ఏవైతే ఉంటాయో ఆ పద్ధతుల ప్రకారము మేము ఆయుధాలని స్వాధీనం చేసుకోవడానికి మేము ఆ పిఎస్జేకి ఆదేశాలు ఇస్తున్నట్టుగా. వినయ్ గారు ఒక మాట మనం నిజమే అనుకుందాం, కోవర్ట్ ఆపరేషన్ చేసిండు అనేటువంటి మాట మావోయిస్ట్ పార్టీ చెప్తుంది కదంటే అది నిజమే అనుకుంటే ఆ అవసరం ఉందా మల్లోజులకి? నిజంగా కోవర్ట్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందంటారా? దేని నుంచి ఒత్తిడి వచ్చింది ఆయనకి? ఆయన పదవి కోసం ఆరాట పడుతున్నాడా? కేంద్ర కమిటీలో తన కీలకం కావాలన్న ఉద్దేశంతో కేంద్ర కమిటీ సభ్యులకు సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ లీక్ చేశాడా, లేదంటే పోలీసుల నుంచి ఒత్తిళ్లు ఉన్నాయా? ఎవరి నుంచి ఒత్తిళ్లు ఉన్నాయి ఆయనకైనా? ఎందుకు ఈ ఆపరేషన్ చేశాడు? ఆయనకు దీనివల్ల ఏం లాభం పొందే అవకాశం ఉంది? ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో మా ఎంఎల్ పార్టీ చరిత్రలో మావోయిస్ట్ పార్టీ అంటే ఒకప్పటి పీపుల్స్ వారు, ఒకప్పటి కేఎస్ గ్రూప్ గా పిలువబడినటువంటి పార్టీలో చాలా మంది నాలాంటి వాళ్ళు కూడా విభిన్న స్టేట్ కమిటీ స్థాయిల్లో సెంట్రల్ కమిటీ స్థాయిల్లో కూడా బయటకు వచ్చారు. ఇదే నరసింహారెడ్డి ఇప్పుడు మీడియాకి రోజు ప్రకటిస్తున్నటువంటి నరసింహారెడ్డి కూడా కేంద్ర కమిటీ సభ్యుడు, ఆయన కూడా బయటకు వచ్చిండు. లంకా పాపిరెడ్డి బయటకు వచ్చిండు. ఇంకా కేంద్ర కమిటీ సభ్యులు చాలా మంది బయటకు వచ్చిండు, రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా బయటకు వచ్చింది. ఎవ్వరు కూడా ఆయుధాలని శత్రువుకి అంటే రాజ్యానికి
పోలీసులకు అప్పచెప్పి ఎవరు రాలే. వాళ్ళందరూ కూడా కట్టుబట్టలతోటి వాళ్ళు ఏదో బయటకు వచ్చిండ్రు. పార్టీ ఏదైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని బతకడానికి వచ్చిండ్రు, లేకపోతే ప్రభుత్వం ఏదైనా డబ్బులు ఇస్తే దాంతో బతుకుతా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏదైతే ఆయుధాలని అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నామో, ఆయుధాలు విసర్జించడానికి సిద్ధంగా ఉన్నామని వేణుగోపాల్ 17వ తేదీ ప్రకటన ఏదైతే ఇచ్చిండో, నువ్వు ఇచ్చినావు కాబట్టి ఆయుధాలను వదిలిపెడతాను నువ్వే చెప్పినావు కాబట్టి ఆయుధాలు ఏదో నువ్వు పార్టీకి అప్పచెప్పు. ఒకవేళ పార్టీకి అప్పచెప్పకపోతే నా క్వశ్చన్ ఒకటి దానికి కొంచెం బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తే, అంటే దానివల్ల ఏం లాభం పొందుతాడనేటువంటి భావనలో ఉన్నారు. అసలు పార్టీ నిజంగా నేను కోవట్టే అనుకుంటే, ఆయన నిజంగా ఆపరేషన్ చేస్తే దానివల్ల ఆయనకు వచ్చే లాభం ఏంటి? వాస్తవంగా అయితే ఏం లేదు. ఇప్పుడు చాలా మంది బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఆయుధాలు అక్కడ గౌరవంగా అప్పచెప్పి ఇంకేమన్నా వాళ్ళకి తెలిసిన సమాచారం డబ్బులు గిబ్బులు ఉంటే కూడా మొత్తం అప్పచెప్పి వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఎక్కువ 99% అక్కడే ఉన్నారు. మరి ఈయన ఎందుకు ఈ పని చేస్తున్నాడు, ఈయన ఎందుకు ఇటువంటి ఆలోచన వచ్చింది, ఇటువంటి దురాలోచన వచ్చింది అనేది ఎవరికి అర్థమైతలేదు అలాంటి వాళ్ళకు కూడా. ఎందుకంటే ఆయన చాలా సుదీర్ఘకాలం పార్టీలో పనిచేసింది. మీరు అన్నట్టు ఆయనతో పనిచేసిన అనుభవం ఉందా? మీకు ఆయనతో పనిచేసిన అనుభవం ఉందా? అంటే ఆయన 80-82 వరకు బయటనే ఉన్నాడు. నేను కూడా బయట మేము RS లో ఓల్డ్ టైమర్ గా పనిచేసినప్పుడు కూడా మేము పెద్దపల్లి ప్రాంతానికి పోయినప్పుడు ఈయన కానీ ఈయన కుటుంబం కానీ వాళ్ళంతా కూడా కిషన్జీ అప్పటికే రాష్ట్ర కమిటీ సెక్రటరీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నదో ఆంధ్రప్రదేశ్ సెక్రటరీగా ఆయన ఉండే. ఈయన అక్కడ సుల్తానాబాద్ ప్రాంతం పెద్దపల్లి ప్రాంతంలో CO సెంట్రల్ ఆర్గనైజర్ గా పనిచేస్తుందని మేము కూడా కొంత హోల్ టైమర్ గా పనిచేస్తున్నప్పుడు మాకు బాగా తెలుసు. నేను ఒకసారి కూడా కలిసిన, అప్పట్లో 82 ఆ ప్రాంతంలో కలిసిన. ఇక దాని తర్వాత ఆయన 80-84 తర్వాత ఆయన ఫైనల్ ఒక మాట చెప్పండి. ఇప్పుడు మల్లోజులో ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది పార్టీ పరంగా? అంటే ఆల్రెడీ ఆయుధాలు స్వాధీనపరుచుకున్నారు, పార్టీలో పనిచేస్తూ అధికార ప్రతినిధి హోదాలో ఒక లేఖను విడుదల చేశాడు. తప్పుడు లేఖ, 2 మరణానికి కూడా కారణమైన భావన మావోయిస్ట్ పార్టీలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయనపై ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? పార్టీ పరంగా ఆయనపై ఎటువంటి సీరియస్ యాక్షన్, అంటే కేవలం ఆయుధాలు తీసుకునేటువంటి వరకే ఉంటుందా, లేకపోతే విప్లవద్రోహిగా ముద్ర వేశారు కాబట్టి ఆయన పైన కఠినాత్మకమైన చర్యలు తీసుకుంటారా? నాకు తెలిసినంత వరకు అయితే అటువంటి చర్యలు తీసుకున్న సంఘటనలు ఎక్కడ లేవు. ఇప్పుడు వీటన్నిటికీ తెరదించడానికి నిజంగా ఏం జరిగింది, ఎందుకు జరుగుతున్నది ఏందనేది వీటన్నిటికీ మల్లోజుల వేణుగోపాలరావు వెంటనే ఆయన ఏదైతే ఇప్పుడు 2-3 లెటర్లు బయటకు ఇచ్చిండు, ఇది కూడా ఆయన మీడియా ద్వారా ఆయన సంజాయిషి ఇచ్చుకుంటాడా, వివరణ ఇచ్చుకుంటాడా, లేకపోతే క్షమాపణ చెప్పుకుంటాడా? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే క్షమాపణ చెప్పుకున్నాడు ఆయన. 6 పేజీల లేఖలు కూడా క్షమాపణ చెప్పుకున్నాడు. కాబట్టి ఆయనే వెంటనే వీటన్నిటికీ ఏమాత్రమైన ప్రజల పట్ల, ఉద్యమం పట్ల, విప్లవం పట్ల, త్యాగాల పట్ల గౌరవం ఉంటే ఆయన వెంటనే దీనికి వివరణ ఆయనే ఇచ్చుకోవాలని కూడా మాలాంటి వాళ్ళం అభిప్రాయపడుతున్నాం. థ్యాంక్ యూ నాయ్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో మల్లోజుల పైన విప్లవద్రోహి, ఉద్యమద్రోహిగా ఆల్రెడీ మావోయిస్ట్ పార్టీ ఒక అంచనాకు వచ్చింది. కోవర్ట్ ఆపరేషన్ చేశారని రకంగా అంచనాకు వచ్చింది. అందుకే ఆయన్ని ఆయుధాలని తిరిగి విచ్చి వెళ్ళిపోమని చెప్పి సూచన చేస్తోంది. లేని ఎడల గెరిల్లాని రంగంలోకి దించి ఆయుధాలు స్వాధీనపరచుకోవాల్సి ఉంటుందని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. సో ఉద్యమద్రోహి, విప్లవద్రోహిగా మల్లోజుల పైన ఈ ముద్ర పడడాన్ని పెద్ద ఎత్తున ఇప్పుడు అందరు కూడా కొంత ఆశ్చర్యానికి, ఎందుకంటే ఆయన కుటుంబం మొత్తం కూడా అందులో పనిచేసింది. మరి నిజంగా కోవర్ట్ ఆపరేషన్లో పాల్గొన్నారా ఆయన ఎవరి ప్రమేయం లేకుండా తానంతట తానే ఆయుధాన్ని వదిలేసి వస్తానని చెప్పి ఆయన ఒక లేఖను విడుదల చేశారని ఇప్పుడు పెద్ద ఎత్తున అందరినీ ఆ దృష్టితో, లేకపోతే ప్రజా సంఘాల వారంతా కూడా కొంత ఆందోళన పడే విధంగా కనబడుతోంది. సో మల్లోజుల పైన ఇప్పుడు చాలా సీరియస్ యాక్షన్ అయితే మావోయిస్ట్ పార్టీ ప్రకటించినది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది.